పార్లమెంటు సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దన్న బలరాం నాయక్ గారు, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో 27వ కేబినెట్ మీటింగు గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ నివాసమున్న పుణ్యక్షేత్రంగా భావించే ప్రదేశమైన మేడారంలో, అంటే ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా కేబినెట్ సమావేశాన్ని స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులమంతా ఏక అభిప్రాయంతో అద్భుతంగా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో అనేక అంశాలు చర్చించుకోవటం జరిగింది. సుమారు ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాలలో అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ఈ వ్యవస్థలకి ప్రభుత్వ భూములు అలొకేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అది నల్గొండలో కట్టే వారి కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, మహబూబాబాద్లో కట్టే మహబూబ్ నగర్లో కట్టే మరొక కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, వాటికి సంబంధించి ఇచ్చిన స్థలాలు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక దగ్గర ఒక 20 కుంటలు, ఒక దగ్గర ఒక 17 కుంటలు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇవి కాకుండా ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఏవైతే పురాతనమైన ప్రసిద్ధ టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నీ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేసి దీంట్లో ఎకో పార్కులు కానీ అనేక ఫారెస్ట్ ఏరియా చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీంట్లో
నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఎకో టూరిజంతో పాటు పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే సర్క్యూట్ టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండ్ ఆర్ ఫిబ్రవరి 15 లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31 నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో అభివృద్ధి శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంట్, ఎకో పార్కులు అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31 లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలా అయితే ఒక ప్రణాళిక చేతి చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణవాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ 1కు సంబంధించిన అంశాన్ని L&T దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము.